హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ టు అమ్మజాని. ఏంటి అన్ని బొమ్మలు ముందు పెట్టేసుకుంది అని అనుకుంటున్నారా? సో చాలామంది అడిగారు యాక్చువల్లీ 1 ఇయర్ వరకు పిల్లలకి ఏమేం టాయ్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సో నేను అయితే ఇండియాలో ఉన్నప్పుడు ర్యాటిల్స్ అంటే గిలక లాంటివి ఎక్కువ తీసుకున్నాను అనమాట, జస్ట్ లైక్ దిస్. అలానే వుడెన్ టాయ్స్ కూడా గిలకలు దొరుకుతాయి, అవి బాగా యూజ్ అవుతాయి. అది 1 ఇయర్ ఓల్డ్ వరకు యూజ్ అవుతాయి. దాని తర్వాత మనం ఎగ్జిబిషన్స్లో ఇలాంటివి తీసుకుంటాం. సో ఇవన్నీ సౌండ్స్కి అనమాట. సో మెల్లమెల్లగా పిల్లలు దీన్ని తిప్పడం నేర్చుకుంటూ ఉంటారు. వీటి వల్ల పెన్సిల్ గ్రిప్ అనేది అంటే పెన్సిల్ గ్రిప్ అనేది స్టార్ట్ చేస్తారు. సో చిన్న ఏజ్ నుంచే పెన్సిల్ గ్రిప్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇవేంటి అంటే సౌండ్స్, సో ఎలా కొట్టుకుంటాయి అవన్నీ వాళ్ళకి ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి. ఇవే కాదు, నేను ఎక్కువ ఎడ్యుకేషనల్ టాయ్స్ యూఎస్ఏకి వచ్చాక తీసుకోవడం స్టార్ట్. ఏజ్ వైజ్గా వస్తే పిల్లలకి పుల్ టాయ్స్ అంటే తాడు పట్టుకొని లాగే టాయ్స్ ఉంటాయి ఇలా. సో ఆ టాయ్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇవి వీటెక్ టాయ్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి అండ్ లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. సో వాటిలో డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి, అంటే షేప్స్ ఇన్సర్ట్ చేయడము, బాల్స్ ఇన్సర్ట్ చేయడం. సో ఇదేంటి అంటే ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది అండ్ నేను బ్యాటరీస్ తీసేస్తున్నాను. బ్యాటరీస్ పెడితే సౌండ్ ఆన్ అవుతుంది, జస్ట్ లైక్ దిస్. అవన్నీ కూడా మనం మళ్ళీ ఇలా అంటే ఈ బాల్ అనేది వెనక్కి వెళ్ళి పడుతుంది. సో ఇవన్నీ కూడా తెలియకుండానే ఎడ్యుకేషనల్ టాయ్స్. బేసికల్లీ బ్యాటరీ టాయ్స్ అని పక్కన పెడతాము, బట్ తెలియకుండానే ఈ బాల్ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు పుష్ చేయడము, సో ప్రెషర్ అప్లై చేయడము వల్ల మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. దాని తర్వాత ఇవి కూడా పుల్ టాయ్స్ కిందకే వస్తాయి. అండ్ ఇంకొన్ని టాయ్స్ ఏంటి అంటే ఇలా టాయ్స్ ఇన్సర్ట్ చేయడం అనమాట. సో ఇన్సర్ట్ చేయడము, దాన్ని ఒకటి జాయిన్ చేయడం. సో ఇవి ఏంటి అంటే పొజిషనింగ్ స్కీమా కిందకు వస్తాయి, అంటే అరేంజింగ్ ద టాయ్స్ ఆల్ టుగెదర్. అంటే వాళ్ళు లైన్గా పెట్టుకుంటూ పోతారు. మీరు పిల్లల్ని చూస్తే కొన్ని బొమ్మల్ని లైన్గా పెడుతూ ఉంటారు, కొన్ని బ్యాగ్స్లో వేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్, పుల్ టాయ్స్. అండ్ దాని తర్వాత నేను ఫస్ట్ తీసుకున్న టాయ్ ఏంటంటే స్టాకింగ్ టాయ్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ వీటితో పాటు స్టాకింగ్ రింగ్స్ కూడా వస్తాయి. ఇవి కూడా వీటెక్ టాయ్సే. మీకు ఇది అమెజాన్లో దొరుకుతుంది అండ్ లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది అండ్ చాలా బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. సో వీటిలో షేప్స్ ఉంటాయి అండ్ కలర్ ఐడెంటిఫై చేయొచ్చు అండ్ వీటిని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఏజ్ ప్రకారంగా ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను తర్వాత చూపిస్తాను వేరే వీడియోస్లో. షేప్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కలర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఇలాగే స్టాకింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ పిల్లలకి అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా షేక్ అయిపోతూ మూవ్ అయిపోతూ ఉంటాయన్నమాట చేతులు. ఇలా పెట్టడానికి వాళ్ళకి బాగా టైం పడుతుంది. సో ఈ టాయ్ని నేను ఫస్ట్లో స్టాకింగ్కి అండ్ షేప్స్కి, కలర్ రికగ్నిషన్కి యూజ్ చేసేదాన్ని. తర్వాత నేను కొన్ని మిగతా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి దీన్ని యాడ్ చేసుకొని ఏజ్ వైజ్గా కూడా ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్ షేర్ చేస్తున్నాను. బట్ కమింగ్ వీడియోస్లో నేను ఒక్క వీడియోలో ఈ టాయ్ని ఎన్ని వేస్లో యూజ్ చేయొచ్చు నాకు తెలిసిన రకాలుగా అనేది నేను మీకు చూపిస్తాను. సో ఎడ్యుకేషనల్ టాయ్ నేను ఇన్వెస్ట్ చేసింది ఎందులో అంటే బిల్డింగ్ బ్లాక్స్. ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. దీన్ని మెగా బ్లాక్స్ అని కూడా అంటారు. ఇది ఫిషర్ ప్రైస్ది. సో మనకు ఇండియాలో అయితే కనుక కొన్నిసార్లు మంచి డీల్స్లో దొరుకుతాయండి. 650 to 750 రూపీస్కి కూడా అమెజాన్లో దొరుకుతుంది. అండ్ నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నేను ఈ వీడియోలో పెట్టే టాయ్స్ అన్ని లింక్స్ కూడా నాకు కనిపించిన అవైలబుల్లో ఉన్నవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది యాక్చువల్లీ స్టాకింగ్కే కాదు, కలర్ రికగ్నిషన్కి అండ్ మనం కొన్ని స్టిక్కర్స్ యాడ్ చేసి వాళ్ళ పిల్లలకి మనం చాలా నేర్పించవచ్చు. సో ఈ టాయ్ని కూడా మల్టీవెల్ వేస్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో బేసికల్లీ ఇవన్నీ ఓపెన్ ఎండెడ్ టాయ్స్ అనమాట. సో దీన్ని ఇలా ఆడితేనే ఇలానే ఆడచ్చు అనేది ఏం లేదు. సో నాకు ఇలా అర్థమైంది అండ్ మీకు చాలా డిఫరెంట్ ఐడియాస్ కూడా వేరే ఐడియాస్ రావచ్చు. సో పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఐడియాస్ రావచ్చు. సో ఓపెన్ ఎండెడ్ టాయ్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు వదిలేస్తే సో వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. అంతెందుకు నేను మా బాబు ఆడేటప్పుడు సో వాడు వెనక కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట, అసలు ఏం చేస్తుంటాడు అని. సో వాడు ఆడేటప్పుడు నాకు తన ఐడియాస్ కూడా బాగా అనిపించి సో వాటిని కొంచెం మాడిఫై చేసి కొన్ని ఏజ్ వైజ్గా నేను సెటప్ చేశాను. సో నాకు బాగా యూజ్ అయ్యే టాయ్స్ అండర్ 2 years వరకు టాప్ మోస్ట్ టాయ్స్ అంటే ఒకటి స్టాకింగ్ టాయ్, తర్వాత ఈ ఓపెన్ ఎండెడ్ టాయ్ వుడెన్ బ్లాక్స్
మెగా బ్లాగ్స్. సో ఈ హోమ్ స్కూలింగ్ సిరీస్ అనేది చాలా తక్కువ మంది తెలుగు బ్లాగర్స్ చాలా తక్కువ మంది కవర్ చేస్తున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళల్లో మాధురి కృష్ణ గారు నాకంటే ముందు స్టార్ట్ చేశారు. సో మీరు ఆమె వీడియో తన ఛానల్ చూసి ఉండకపోతే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో రెగ్యులర్గా మేము లైక్ వీక్లీ వన్స్ అనేది ఇద్దరం కవర్ చేస్తాము. ఏ కైండ్ ఆఫ్ సిరీస్ అని అనుకోండి. సో నాకు తెలిసిన నేను, తనకు తెలిసిన తనవు. సో మీరు కనుక మా ఇద్దరు జర్నీస్ చూసి ఉండకపోతే ఇది ఫస్ట్ అయితే కనుక ఒకసారి హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్కి వెళ్ళి మా ఇద్దరు వీడియోస్ చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పైన బెల్ ఐకాన్ ఉంటుంది, అది అలా ట్యాప్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్తో హోమ్ స్కూలింగ్ సిరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. మీ రాజీ అమ్మజాని.